ఎంత మాట అన్నావు, ఎంత మాట అన్నావు? ఇన్ని మాటలు పడుతూ ఇంకా నేను ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. ఆపండి. కొంచెం అయినా కామన్ సెన్స్ ఉండదా లేదా? నేను సీరియస్ మీటింగ్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నారు. అవునా? అయ్యో పాపం, మీకు 5 నిమిషాల మీటింగ్ ఆగిపోతేనే అంత బాధపడిపోతున్నారే. మా జీవితాల్ని ఆపేస్తాను, నా మొగుణ్ణి మీ కూతురికిచ్చి పెళ్లి చేస్తాను అంటే నాకెలా ఉంటుంది? అమ్మా, వీళ్ళు మనల్ని రెచ్చగొట్టి విసిగించి మనంతట మనమే విసిగిపోయి వెళ్ళిపోవాలని చూస్తున్నారమ్మా. పురంజిచ్చి, ఇంత మాదిరి చీప్ ప్లాన్స్ కి లొంగేది కాదు ఇళవరసి. అసలు ఏం పోయినాదని ఇంత గోల్ చేస్తున్నారు? చెప్పను కదా, చాలా విలువైంది. విలువైంది అంటే ఎన్నా? బంగారమా? బంగారం గొలుసా? చీ. వజ్రాల ఉంగరమా? అబ్బే, వజ్రమా? చచ్చ మరి అంత చీప్ దాంతో పోల్చకండి. బంగారం ఇల్లే, వజ్రాలు ఇల్లే, అంతకు మించి విలువైనది ఏముండది? అక్క, వీళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మనమే వెతుక్కున్నాం పదా. పద. ఆపండి. ఎన్నాది? ఇంతసేపు గోలసేసి వెతికినది ఇంత క్లిప్ కోసమా? అవును, గౌరవ్ నా కోసం గోల్కొండ నుంచి తెచ్చిండు. ఇది బంగారం కన్నా వజ్రం కన్నా విలువైనదా? అవును, నా కోసం గౌరవ్ తెచ్చింది ఏదైనా సరే బంగారం వజ్రాల కన్నా విలువైంది. అయ్యో, సో స్వీట్. అగో, ఇంతకీ ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఎస్ అని టైప్ చేసి 000000కి మెసేజ్ చేయండి. ఈ శాంభవిని ఎలిమినేట్ చేయండి, సరేనా? ఓ అమ్మా, రోజు రోజుకి వీళ్ళ టార్చర్ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. ఇక నా వల్ల కావట్లేదమ్మా, ఏదో ఒక చెయ్యమ్మా.
సేద్దమ్మే శీఘ్రమే నీ పెండ్లితో వీళ్ళ ఓవర్ యాక్షన్ కి ముగింపు చెప్తా. ఓ కనిమొలి కొత్త చీర. ఐడియా. మానసే 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 మానసే. ఏందిరా? బతుకమ్మ పండగ కదా, నీకోసం చీర తీసుకొచ్చాను. ఏంది నిజమా? అవునవును, చూడు. హలో, ఈ సెంటిమెంట్ నీకు సెట్ కాదు కానీ చూడు. సూపర్, మస్తుగుంది. ఒకసారి వేసుకో. పండగ రేపు కదా, రేపే వేసుకుంటా. ఇప్పుడు ఒకసారి కట్టుకోవచ్చు కదా నా కోసం, ప్లీజ్. సరే. శారీ ఇక్కడే పెట్టాను కదా, ఏమైపోయింది? ఆహా, ఈ తింగర్ది చూసింది. ఇప్పుడు ఉంటుంది చూడు మజా. ఎట్లుంది ఈ చీరలో? నేను ఎట్లున్నా? సూపర్గా ఉంది. ఈ చీరలో నువ్వైతే మతి పోగొట్టేలా ఉన్నావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నా కోసం ఆలోచించి ఈ గిఫ్ట్ తెచ్చినవా? నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం ఆలోచిస్తాను. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఇదొకటి పౌనకంలో పుడుకులోగా. మొగుడు పెళ్ళాం రొమాన్స్ లో ఉంటే డిస్టర్బ్ చేయకూడదన్నా మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? పక్కోళ్ళ శారీ కొట్టేసి కట్టుకోకూడదన్న కామన్ సెన్స్ నీకు లేదా? ఏం మాట్లాడుతున్నావు? నేను పక్క వాళ్ళ శారీ కొట్టడం ఏంది? కాకపోతే మరేంటి, నా శారీ నువ్వెందుకు కట్టుకున్నావు? నీదా? అవును, నాదే. నేనెంతో ఇష్టపడి కొనుక్కున్న శారీ ఇదే. నీ శారీ ఏందే? ఇది నాది. నా గౌరవ్ నా కోసం బతుకమ్మ పండుగ కోసం తెచ్చిండు. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, ఇది నాది. ఇదిగో, నువ్వు అసలు తగ్గద్దు మాన్సి. సరే అయితే ఏంది? ఆల్రెడీ నేను కట్టుకున్నా కదా. నేను కట్టుకున్న శారీ నువ్వు కట్టుకుంటానంటే చెప్పు, తీసిస్తా. అసలు ఎక్కడి నుంచి వచ్చారే నా ప్రాణాలు తీయడానికి? ఛే!
హైదరాబాద్ నుంచి. నాతోనే ఆడుకుంటారా? చెప్తాను. చూసినాం. పాపా పో. ఛ! ఏయ్ ఏంద్రా ఈ చీర బతుకమ్మ పండుగకి నాకోసం తెచ్చినవా? అనవసరంగా ఇద్దరి మధ్య పొల్లలు పెట్టినావు కదరా. లైట్ తీసుకో పద. సరిపోతారా కానీ ఆపండి. ఏం చేస్తున్నారు? ఈ చాప్ ఏంటి, పూలేంటి? మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈ రోజు ఏంటి టాస్క్? టాస్క్ కాదు బేబీ, పండగ, బతుకమ్మ పండగ. బతుకమ్మ. మీ చెన్నైలో ఎప్పుడు చూసుండవు, ఇప్పుడు మొదటిసారి మీ ఇంట్లోనే చూసే ఛాన్స్ వచ్చింది. పండగ చేసుకో. మళ్ళీ వెళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. బావా అత్తొచ్చింది. అత్తయ్య ఎందుకు మృదులా నన్ను అటు ఇటు తిప్పుతున్నారు? అందుకే ఈయన్నే ఉండిపోవద్దా అని చెప్పిన. నీకేమో మొహమాటం ఎక్కువ. ఇది మనీలు కాదా ఏంది? రా, కూర్చోవద్దా? కూర్చో. కూర్చోండి. బా, ఏంటమ్మా వీళ్ళు? ఇదేదో వీళ్ళు సొంతిల్లైనట్టు ఎలా పిలుస్తుందో చూడమ్మా. అంతా వీళ్ళ ఇష్టం అయిపోయింది. ఏం చేస్తురో ఎన్నాళ్ళు చేస్తురో చెయ్యనిమే. మనకి ఓ దినం వస్తాది కదా, రా. వావ్, సూపర్ గా ఉన్నాయి. మృదులా వాళ్ళని కూడా పిలుచుకురా. వాళ్ళు ఎక్కడొస్తారమ్మా? వస్తారు రారు, పిలవడం మన ధర్మం. వాళ్ళింట్లోనే పండగ చేస్తూ వాళ్ళనే పిలవకపోతే బాగోదు కదా. వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. త్వరగా వచ్చి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్నే మట్టి కర్పించాం. ఈ తొట్టి గ్యాంగ్ ని మాత్రం ఏమీ చేయలేకపోతున్నాం. తొట్టి గ్యాంగ్ అని మరీ అంతా తక్కువ అంచనా వేయకు కనుమలి. సప్త సముద్రాలు ఈదినవాడు పిల్ల కాలువలో పడి చచ్చినట్టు ఎప్పుడు ఎవరు ఎక్కడ తలంచాల్సి వస్తుందో ఎవ్వరూ చెప్పలేం. అంతా టైం. సరే, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే గాని బతుకమ్మ పండుగ చేస్తున్నాం, రండి. ఎన్న పండుగ? మీరు నా వీట్లో ఉన్నంత వరకు మాకే పండగ ఇల్లే.
ఎప్పుడైతే మీరు ఖాళీ చేసిపోతారో అప్పుడే మాకు పండగ. అది మీ చేతుల్లోనే ఉంది మేడం. అయినా అదంతా ఇప్పుడు తేలేదు కాదులే గాని ముందైతే బతుకమ్మ చేసుకుందాం రండి. హే, చెప్తే అర్థం కదా? పండుగ లేదు ఏమీ లేదు పో. తప్పుకొని మోలి, అలా అనకూడదు. బతుకమ్మ అంటే మామూలు పండగ కాదు. ఆడపిల్లలు ప్రత్యేకంగా చేసుకునే పండగ. పూలకి పూజ చేసే ప్రత్యేక పండగ. పెళ్ళైన ఆడవాళ్ళు చేస్తే సౌభాగ్యం, పెళ్లి కాని ఆడపిల్లలు చేస్తే పెళ్ళవుతుంది. కోరుకున్న వ్యక్తే భర్తగా దొరుకుతాడు. కోపాలు తాపాలు ఎన్నున్నా ఆడపిల్ల ఎవరైనా ఎక్కడున్నా ఆడపిల్లే. ఈ పండుగ చేసుకుంటే చాలా మంచిది. సాటి ఆడదానిగా పిలిచాను. రావడం రాకపోవడం మీ ఇష్టం. కోరుకున్న వ్యక్తి భర్తగా దొరుకుతాడంటుంది. నేను కూడా చేస్తే పుణ్యం వల్ల మధు నాకు భర్తగా దొరకొచ్చు కదా. ఎందుకు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవాలి? అమ్మా, మనం కూడా వెళ్దాం. ఎడికి పోతావే? దాని మాటలకి నీ మతి పోయినాదా ఏమి? లేదమ్మా, ఏదో వెరైటీ అని చెప్తుంది కదా, చూద్దాం రా. నా కోసం రామ్మా, ప్లీజ్ రా. పద పద.
గిన్న తల్లి బియ్యాలో బిట్టరగా బియ్యాలో పొరుగు పొరుగు